మాటలు క్లుప్తంగా చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు కొన్ని వచనాలు చదువుతాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మీ బిడ్డలమైన మేము మీ సన్నిధికి చేరాం. దేవ, ఆశగల పురాణములను తృప్తిపరచు దేవుడు, మీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని, బలహీన జ్ఞాపకం చేసుకొని బలపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుంచి 28 వచనం వరకు మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు ఆయన అనేక ప్రాంతాలకు ఆయన సేవ చేస్తూ ఉన్న దినాలలో అనేక ప్రాంతాలకు వెళుతా దేవుని మాటలు ప్రకటిస్తా, తనకు ఎదురుపడిన వ్యాధి కలిగిన వారినైతేనేమి, చనిపోయిన వారిని సైతం లేపినట్లుగా, అనేక మందిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఆయన ఒకనాడు తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా అనే మాట చూస్తాం. ఈ తూరు సీదోనుల ప్రాంతం ఇది అన్యులు నివసించే ప్రాంతం. అక్కడ నుంచి కనాను స్త్రీ ఒకటి వచ్చి అనే మాట మనం చూస్తాం. ఈ కనాను స్త్రీ అంటే ఈమె అన్యురాలు, యూదురాలు కాదు, అన్యురాలు. ఈమెకు ధర్మశాస్త్రం కూడా తెలియదు, దేవుని వాక్యం కూడా తెలియదు. అన్యురాలు, దేవుని వాక్యం కూడా తెలియదు. కానీ ఈమె గురించి రాయబడిన మాట ఏంటంటే 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఆమె విశ్వాసము గొప్పది అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము చదువు లేని వారమైనా, ఘనత కలిగిన వారం కాకపోయినా, విశ్వాసం అనేది సడలిపోకుండా ఉండాలి మన జీవితంలో. దేవుని నమ్ముకున్న మన జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన సంగతి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, విశ్వాస వీరుల పట్టిలో రాస్తూ 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యం అన్నాడు. విశ్వాసం లేకపోతే ప్రభువు కూడా మన మధ్య గొప్ప కార్యాలు చేయలేడు. ఒక మాట చూద్దామా? మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము నేను చదువుతున్నాను, చూడండి. 6వ అధ్యాయము 5వ వచనం.
6వ అధ్యాయం 5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అవిశ్వాసమునకు ఆశ్చర్యపడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఉన్నా నీలో అవిశ్వాసం ఉంటే, విశ్వాసం లేకపోతే ఆయన అక్కడ ఏ అద్భుతం చేయజాలకపోయెను అనే మాట రాయబడింది. చేయజాలకపోయెను. కాబట్టి విశ్వాసం వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు అన్నమాట చూస్తుంది. కాబట్టి మన జీవితంలో విశ్వాసము లోపిస్తే ప్రభువు కూడా మన జీవితాల్లో కార్యాలు చేయలేడు. ఇంకొకసాట ఏమన్నదంటే, అసలు ప్రభు వచ్చే సమయానికంట మనుషుల్లో విశ్వాసం ఉంటుందో లేదో ఆ మాట చూడండి, చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చూస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయము మాట చూద్దాం ఉండు. నేను చదువుతాను. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కనుగొనునా అనే మాట రాయబడింది. నేను వచనం తర్వాత చూపిస్తాను. సువార్తల్లోనే ఒకసాట రాయబడింది. కాబట్టి 18:8 18వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే చివరిలో ఆ మాట ఉంది. చివరిలో ఆ మాట మనము గమనిస్తాం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. ప్రియులారా, గమనించినట్టయితే ప్రభు వచ్చే సమయానికంట అసలు విశ్వాసం మనుషుల్లో చూడలేము అనే మాట చూస్తున్నాం. ఇప్పుడు నేడున్న పరిస్థితులను గమనించినట్టయితే భక్తిలో దిగజారిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. విశ్వాస ప్రమాణాలు తగ్గిపోతూ ఉన్న రోజులు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. ప్రభు వచ్చే సమయం దగ్గర పడతా ఉందన్న సంగతులు మనకు అర్థమవుతూ ఉన్నాయి. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఆధారపడేవారు తక్కువగా కనపడుతున్నారు. ఇటువంటి రోజులకు మనము ఈ స్త్రీని గురించి చదువుకోవటం అనేది మన విశ్వాసాన్ని పెంపారు చేసే సంగతులు ఉన్నాయి ఇందులో. కాబట్టి భూమి మీద మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనున అనే మాట మనం గమనిస్తాం. ఈమెను గురించి మనం ఒకసారి గమనించినట్టయితే ఈమె గొప్ప విశ్వాసంలో ఉన్న ఈమె లక్షణాలు మనం గమనించినట్టయితే ఏమేమి సంగతులు, ఆ గొప్ప విశ్వాసము ఏమేమి సంగతులను అధిగమించిందో కొన్ని సంగతులు మనకు కనపడతాయి. మళ్ళా చదువుతున్న 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 చూసినట్టయితే, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఆమె కేకలు వేస్తూ ఉన్నది. ఆమె గట్టి అవసరత కనపడతా ఉన్నది. తన కుమార్తె విషయమై బాధపడుతూ, అక్కడ రాయబడినమాట, బహు బాధపడుతూ
కేకలు వేసి చెప్తా ఉన్నది ప్రభువుకు, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆమెను బాగు చేయి అని కేకలు వేస్తూ ఉంటే ఆయన ఒక్క మాట అయినా పలకలేదు అనే మాట రాయబడింది. ఒక్క మాట అయినా అనే మాట, ఆయన పలకలేదు అనే మాట. ప్రభువు దగ్గర నుంచి సమాధానం రాల, ప్రభు దగ్గర నుంచి సమాధానం రాల. వాస్తవంగా గమనించినట్టయితే మనము కొంతకాలం ప్రార్థన చేసినాక దేవుని దగ్గర నుంచి సమాధానం రాకపోతే మనం ఏం చేస్తామంటే ఇక ప్రార్థన చేయటం మానుకుంటాం, అడగటం మానుకుంటాం. కానీ ఈ గొప్ప విశ్వాసంలో ఉన్న ఆ యొక్క విశేషం ఏంటంటే ఆయన మౌనంగా ఉన్నా కూడా ఆయన సమాధానం చెప్పకపోయినా కూడా ఆమె అడుగుతూనే ఉంది. ఎప్పుడైతే మనకు గొప్ప విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసానికి ముందుగా మనకు ఆటంకాలు ఎదురవుతాయి. ఈమె ప్రభువుని అడుగుతూ ఉంది, అసలు సమాధానమే రాలేదు, ఆయన ఒక మాట అయినా మాట్లాడలేదు. మనకు కూడా అటువంటి సందర్భాలు వస్తాయి. గొప్ప విశ్వాసానికి ముందు మనకు కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అయినా కూడా ఆ యొక్క విశ్వాసమును మనము ఏం చేయాలంటే విశ్వాసంలో మనం సడలిపోకూడదు అనే మాట మనకు అర్థమవుతా. మొదట ఈమెతో ఒక మాట అయినా ఆయన మాట్లాడలేదు అనే మాట చూస్తున్నాం. ఒక మాట అయినా ఆయన మాట్లాడలేదు, అయినా కూడా ఆమె విశ్వాసం సడలకుండా మరి గమనించినట్టయితే అడుగుతానే ఉంది. వాస్తవంగా ప్రభు ఆమెతో ఒక మాట అయినా మాట్లాడలేదు అనే మాట చూస్తుంది. అబ్రహాము జీవితంలో కూడా గమనించినట్టయితే ఆదికాండం 17వ అధ్యాయం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేదును. ప్రారంభంలో ఉన్న మాట మనకు అవసరమైంది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు అనే మాట. అబ్రాహాం వయసు ఎంత అంటే అప్పుడు 99. దానిపైన 16వ అధ్యాయం చివరి వచనం దానిపైందే. హాగరు అబ్రామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎన్నేళ్ళు? 86 ఏండ్లవాడు అనే మాట. 86 ఏళ్ళు 99. 99లోంచి 86 తీసేస్తే 13. ఆ 13 సంవత్సరాల కాలం దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. అసలు దేవునికి అబ్రహాముకు మధ్య సంబంధం కనపడదు. కారణం ఏంటంటే అబ్రహాము శారా మాట విని హాగర్ను తీసుకురావటం, అక్కడ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు రావటం, దైవ చిత్తానికి వ్యతిరేకంగా అబ్రహాము అక్కడ చేయటం, ఆ సమస్య నేటికి కూడా ఉన్నది. ఆ మధ్యలో కాలం ఎంతంటే 13 సంవత్సరాలు. అబ్రహాముకు 75 సంవత్సర కాలంలో వాగ్దానం చేయబడింది. ఏమైనా వాగ్దానం చేయబడిందంటే నీకు కుమారుడు పుడతాడు అనే మాట వాగ్దానం చేయబడింది. అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అలాగా గడిచిన తర్వాత గమనించినట్టయితే ఈ వాగ్దానం చేయబడిన తర్వాత 86 ఏళ్ల నుండి మధ్యలో 99 ఏళ్ల మధ్యలో అసలు దేవునితో అబ్రహాముకు సంబంధం లేనట్టుగా ఉన్నది.
మనమైతే ఏం చేస్తామంటే వాగ్దానం చేశాడు కానీ దేవుడు మర్చిపోయాడు అని చెప్పేసి మనము కూడా ఆ విశ్వాసాన్ని ఏం చేస్తామంటే ఆ విశ్వాసంలో సడలిపోతాం. విశ్వాసం ఉంచలేమిక. అసలు దేవుడు మౌనంగా ఉన్నాడు. అక్కడ కూడా యేసు ప్రభు వారు ఆమెతో ఒక్క మాటైనా చెప్పాల. ఇక్కడ కూడా గమనించినట్లయితే ఆ మధ్యలో 13 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడినట్టు కానీ అబ్రహాముతో సంబంధం ఉన్నట్టు కానీ కనపడదు. అయినా కూడా అబ్రహాము ఎటువంటి విశ్వాసం కలిగిన వాడంటే రోమీలకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గురించి సందేహింపగా దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను అన్నాడు. అది విశ్వాసమందు బలముందెను. 10వ వచనంలో విశ్వాసమందు బలహీనుడు కాక అన్నాడు. విశ్వాసమందు బలహీనుడు కాక అనే మాట చూస్తాం. అబ్రహాము బలం పొందడానికి కారణం ఏంటంటే విశ్వాసమే. 100 ఏండ్ల వయసులో అతని శరీరం అంట మృతతుల్యమైనదండి. తెలుసుగా 100 ఏళ్ల వయసు గల ముసలాళ్ళను చూస్తే ఎలా కనపడతారు. అలాగా ఉన్నది ఆయన శరీరం. శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టు అన్నమాట. ఆమెకి పిల్లలుగానే శక్తి లేదు. అయినా కూడా వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు అని విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసమే వారికి మళ్ళా బలం వచ్చేటట్లుగా చేసింది. కాబట్టి ప్రియులారా గమనించినట్టయితే ఆ విశ్వాసం వలన అది గొప్ప విశ్వాసం. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి దేవుడు మధ్యలో 13 సంవత్సరాలు మౌనంగా ఉన్నా కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసములో నుండి సడలిపోయినవాడు కాదు. విశ్వాసములో నుండి తప్పుకున్నవాడు కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు సమర్థుడు అని విశ్వసించాడు, బలం పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మరి మనం ఇక్కడ గమనించినట్టయితే అక్కడ మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నట్టు అంటే ఆమెతో ఒక మాటైనా మాట్లాడలేదు అని. మధ్యలో ఆటంకాలు వస్తాయి. మనము ఆటంకాలను అధిగమించాలి. మన విశ్వాసం ఏం చేయాలంటే ఆటంకాలను అధిగమించాలి. ఆటంకాలను అధిగమించినప్పుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడగలుగుతాం, ఫలితాన్ని అనుభవించగలుగుతాం. తర్వాత ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా అనే మాట చూస్తాం. ఏమేమో తనకున్న అక్కర కొలది, ఆత్మీయమైన అక్కర కొలది ఆయన్ను దగ్గర మొరపెడతా ఉంది. శిష్యులు మాత్రం ఈమె వచ్చి మన దగ్గర గోల చేస్తూ ఉన్నది, ప్రభువా ఏమైనా పంపివేయి, ఇంకోసారి పాత తర్జుమాలో తోలివేయి అన్నట్టుగా మాట్లాడుతుంది. తోలివేయి, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉందేమో, మమ్మల్ని మా పనులు సజావుగా సాగనివ్వటం లేదు.
ఈమె కేకలు వేస్తూ ఉన్నది. ఆమెమో ఆత్మీయమైన అక్కర కొరకు ప్రభువుని వేడుకుంటూ ఉంది. శిష్యులేమో శరీర సంబంధమైన అక్కర కొరకు ఆయనను వేడుకుంటూ ఉన్నారు. తోలివేయి అంటున్నారు. మనం ఎవరినన్నా ఏదైనా అడుగుతూ ఉంటే పక్కన ఉన్న వ్యక్తి అతను పంపించే అన్నాడు అనుకో, మనకి ఎలాగుంటుంది? అవమానం కదా. అవమానాలు కూడా వస్తాయి. అవమానాలను కూడా అధిగమించాలి అన్నాడు. విశ్వాసం వలన ఆ గొప్ప విశ్వాసం ఏం చేస్తుంది అంటే అవమానాన్ని కూడా అధిగమిస్తుంది. అవమానాలు వస్తాయి కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇరుగు పొరుగు వారు అవమానిస్తారు. ఇంకా ఏం దేవుళ్ళే మీ దేవుడు అనే మాటలు అంటారు, అవమానిస్తారు. కానీ మనం మాత్రం ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు. శిష్యులు వచ్చి ఆమెను ఏం చేస్తున్నారంటే తోలివేయి అంటున్నారు. అయినా కూడా ఆమె విశ్వాసాన్ని కోల్పోయిందిగా మనమేమి చూడము. కాబట్టి ప్రియులారా, ఆటంకాలు వస్తాయి. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి ఆటంకాన్ని అధిగమిస్తాడు. అవమానాలు వస్తాయి. గొప్ప విశ్వాసం అన్న వ్యక్తి అవమానాలను అధిగమిస్తాడు అనే మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. 24వ వచనం చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ప్రభు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. ఆమెకు సహాయం చేయాలనే వచ్చాడు. అసలు ప్రభువు ఒక ప్రాంతానికి వెళ్ళాడంటే అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని బాగు చేయాలి, ఒక వ్యక్తికి సహాయం చేయాలి. సముద్రం ఆదరి నుంచి ఇద్దరికి సేనా దయ్యంను పట్టిన వాడి కొరకు వచ్చాడు. అలానే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు పక్షవాతంతో బాధపడతా ఆ కోనేట్లో దించేవాడు ఎవడో లేక, సహాయం లేక ఉంటే ఆ వ్యక్తిని బాగు చేయడానికి వచ్చాడు. అట్లానే ఈమె సహాయం చేయడానికి వచ్చాడు కానీ పరీక్ష పెట్టాడు. అంతే, పరీక్ష. ఆయనలో ఉన్న ప్రేమను గమనిస్తూ ఉన్నది. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడన్న విశ్వాసం ఉంచింది. కానీ శిష్యులు మాత్రం ఈమెను ఒక అన్యురాలుగానే, యూదురాలు కాదు, ఈమె అన్యురాలు, ఆమెను తోలివై అన్నట్టుగానే చూస్తున్నారు. కానీ ప్రభువు అలాగా అక్కడ ఎందుకన్నాడంటే ఆ మాట, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రె యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. దాని అర్థం ఏంటంటే ముందు ఇశ్రాయేలీలు అంటే నా స్వకీయులకు వద్దకు నేను పంపబడ్డాను అన్నాడు. ఎవరైనా అంతే. సమాజంలో సేవ చేయాలంటే ముందు ఇంటిని చక్కబెట్టుకుని తర్వాత సమాజంలో లేదా సంఘంలో సేవ చేయాలి. ఇంటిని చక్కబెట్టుకోకుండా, భార్యాభర్తలను పట్టించుకోకుండా వచ్చి సంఘంలో నేను పరిచర్య చేస్తానంటే అది కుదరదు. ముందు తన స్వకీయులకు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలకు నేను సహాయం చేయాలి. మొట్టమొదట ముందు అక్కడ వారికి కావలసిన బోధలు వారికి చెప్పి తర్వాత ప్రపంచమంతా సువార్త వినిపించాలి. అది ప్రభువు లక్ష్యం. కాబట్టి ఆ మాట అన్నాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. ఆమె ఏమంటుందంటే, ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అనేది పాత తర్జుమాలో ఆయన్ను ఆరాధన చేసి అని ఉంది. ఆయనకు మ్రొక్కి అంటే ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమెకు అంటే జవాబు వచ్చిందా రాలేదా? అప్పటికి ఆమె కుమార్తె స్వస్థత పొందిందా? అప్పటికి పొందకపోయినా ఆయన ఆరాధిస్తూ ఉంది. ఆమె ఫలం పొందకపోయినా కూడా ఆయన్ను ఆరాధిస్తూ ఉంది. ఒక మాట చూడండి, ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన కానీ
గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి, వెంటనే యేసు చెయ్యి జాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి అన్నాడు. వీళ్ళు ఎప్పుడు మొక్కారు? ఆమె ఎప్పుడు మొక్కింది? వీళ్ళేమో మేలు పొందిన తర్వాత మొక్కారు, అవునా కాదా? పెద్ద తుఫాను వచ్చింది. అలాగనే ప్రభు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన మరి నడవటం పేతురు చూసి, ప్రభువా నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా అన్నాడు. నడవమన్నాడు. కొంత సమయం తర్వాత గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ప్రభువు చేయి పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగిపోయింది. ఆయన మాటకు గాలి అణిగిపోయింది. దోణిలో ఉన్న వారందరూ అప్పుడు నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి అన్నాడు. మేలు అనుభవించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొక్కుతూ ఉన్నారు. కానీ ఈమె అడిగింది అప్పుడు ప్రభువు దయచేయలా. మనమే ఇంకా ఆమె యొక్క ప్రార్థన సఫలం కాల ఇంకా. కానీ ఆమె ముందుగానే మొక్కుతూ ఉన్నది. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి మనకు మేలు రాకపోయినా కూడా ముందు ప్రభువుని ఆరాధించే దాంట్లో వెనక తీయడు, ప్రభువుని గణపరిచే దాంట్లో వెనక తీయడు. అది ప్రాముఖ్యమైన సంగతి. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి మేలు అనుభవించకపోయినా కూడా ప్రభువుని ఏం చేస్తాడంటే ఆరాధిస్తానే ఉంటాడు. అది ప్రాముఖ్యమైన సంగతి. ఈమె అప్పటికి మేలు అనుభవించలా, అయినా ముందుగానే మొక్కినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రియులారా, గొప్ప విశ్వాసము మేలు అనుభవించకపోయినా ఆరాధించే విశ్వాసం అని చెప్పొచ్చు. మూడు సంగతులు చెప్పారు. గొప్ప విశ్వాసం అన్న వ్యక్తి ఆటంకాలను అధిగమిస్తాడు. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి అవమానాలను అధిగమిస్తాడు. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి మేలు అనుభవించకపోయినా కూడా ప్రభువుని ఆరాధించటంలో వెనుక తీయడు. అది ప్రాముఖ్యమైన సంగతి. అంతేగాని ప్రభువా నువ్వు నాకు ఈ మేలు చేస్తేనే నేను నిన్ను ఆరాధిస్తాను, నీ సన్నిధికి వస్తా అనే మాట కరెక్ట్ కాదు. వాళ్ళని ఒక మాట అన్నాడు, పేతురుని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. మేలు చేసినప్పుడు ఆరాధించే వాళ్ళని ఏమంటారంటే అల్పవిశ్వాసం అంటాం. అది అంతే, అల్పవిశ్వాసం అంటాం. మేలు రాకపోయినా ఆరాధించే వారిని ఏమంటారంటే గొప్ప విశ్వాసం అన్న వ్యక్తులు అంటాం. ఈమెకు ఆ గొప్ప విశ్వాసం అన్నది అది. కాబట్టి ఈమెకు మేలు జరగకపోయినా ప్రభువుని ఆరాధించే దాంట్లో ఆమె వెనక తీయలేదు అనే మాట మనకు అర్థమవుతుంది. చివరగా 26వ వచనం చూడండి. 26వ వచనం, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అనే మాట చూస్తున్నాం. ప్రభు అన్నాడు, ఆమెకు పరోక్షంగా ఏమన్నాడంటే, అమ్మ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు కదా అన్నాడు. ఇంట్లో అన్నం వండాం, ముందు కుక్కలకు పెడతామా? ముందు పిల్లలకు పెట్టిన తర్వాత మనందరం తినిన తర్వాత మిగిలితే ఏం చేస్తాము? అది మన ఇంట్లో ఎప్పుడు కాపలా ఉండేదైతే దానికి పెడతాం. ప్రభు కూడా ఆ మాట అన్నాడు. ఆ మాట అంటే ఆమె ఏమందంటే, అవును ప్రభువా అని అంటూ, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని అర్థం ఏంటంటే, ఆమె ఉద్దేశం ఏంటంటే, చిన్న రొట్టె ముక్క అయినా కూడా నీవు ఈకపోయినా నీ చేతి నుండి జారి పడితే చాలు.
జారి పడితే చాలు నాకు మేలు ఉన్నది అని. ఒక ఆమె 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఏం చేసింది? ఊరక వస్త్రపు చెంగు ఊరక ముడితే చాలు, అందరిలాగా ఆయన వచ్చి ఆ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలని కోరుకోవాలి. ఏమని కోరుకుంది? ఊరక వెనక నుండి అంతమంది జనాల్లో ఊరక వస్త్రపు చెంగు ముడదాం, తాకితే చాలు అనుకున్నది. తాకింది. వెంటనే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. శతాధిపతి కూడా ఏమన్నాడు? అయ్యా, నీవు రావాల్సిన పని లేదు, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఇవే గొప్ప విశ్వాసాలు అంటే. ఊరక ఆయన తాకితే చాలు నేను బాగుపడతాను అనుకున్నది. శతాధిపతి కూడా నీవు మాట మాత్రము సెలవిమ్ము అన్నది. మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు. అది కూడా గొప్ప విశ్వాసమే. వెంటనే అతని దాసుడు ఆ గడిలోనే స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. ప్రభువు కూడా గమనించాడు ఆమె యొక్క ఉన్న విశ్వాసం. ప్రభువును అవగాహన చేసుకున్నది, అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నది. ఆమెకు అటువంటి విశ్వాసం ఉన్నదని గ్రహించాడు. వెంటనే ఏమన్నాడంటే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పి అవగాహన చేసుకున్నది. ఎంతో కాలం నుంచి ప్రభువుని ఆరాధిస్తాం, దేవుని సన్నిధికి వస్తాం, కానీ ప్రభువును సరిగా అవగాహన చేసుకోలేని వారముగా మనం ఉంటాం. ఎక్కడున్నా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసినా ప్రభువు ఆలకిస్తాడు. కాబట్టి విశ్వాసంతో అడగాలి. ఈమె కూడా అలాగనే విశ్వాసంలో దిగజారిపోకుండా ప్రభువు ఖచ్చితంగా చేస్తాడని ఆమె అడిగింది. ఆమె అన్నది, నీ చేతిలో నుండి జారిపడిన రొట్టె ముక్క చాలయా నాకన్నది. చాలా అనే ఆ మాటను బట్టి నీ విశ్వాసం గొప్పది అన్నాడు. కాబట్టి 4 సంగతులు, 4 గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి ఆటంకాలను అధిగమిస్తాడు. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి అవమానాలను అధిగమిస్తాడు. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి మేలు చేయకపోయినా, మేలు కలగకపోయినా ప్రభువును ఆరాధిస్తాడు. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి ప్రభువును సరిగా అవగాహన చేసుకుంటాడు. తిమోతి పత్రికలో అనుకుంటా, పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారం. పైకి భక్తిగా కనపడతాం, బాగా చక్కగా విశ్వాసముగానే కనపడతాం, కానీ కష్టము నష్టం వచ్చేలకి ఆ సమయానికి వచ్చేలకి ప్రభువు మీద కాకుండా లోకం మీద ఆధారపడతాం. దేవుని శక్తిని ఆశ్రయించం. అలాగా ఆశ్రయిస్తే నువ్వు ఖచ్చితంగా ప్రభువుని అవగాహన చేసుకున్నట్టు. కాబట్టి ఆటంకాలను అధిగమించింది, అవమానాలను అధిగమించింది, మేలు కలగకపోయినా ప్రభువును ఆరాధించింది, ప్రభువును సరిగా అవగాహన చేసుకున్నది, గొప్ప మేలు పొందినట్లుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా అటువంటి గొప్ప విశ్వాసం అంటే గొప్ప కార్యాలు జరుగుతాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఒక ప్రకటన గమనించండి. రేపు రాత్రి వేగూరి ప్రభాకర్ రావు గారి ఇంటి వద్ద స్తుతి కూడిక ఏర్పాటు చేయబడింది. పాప నీలిమాకు ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి వారు ఆ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అందరూ మరి పెందలాడనే స్తుతి కూడికలకు కొంచెం పెందలాడే ప్రారంభమవుతాయి. గమనించి అందరూ 7 గంటలకల్లా వారి ఇంటి వద్దకు రావాల్సిందిగా ప్రభువు నామమున తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. కనాను స్త్రీ జీవితంలో నాయన ఆమెను గురించి మీరే సాక్ష్యం ఇచ్చారు. ఇశ్రాయేలు అయిన అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని నాయన మీరు తెలియజేశారు. ఆమె దేవా నాయన ఆటంకాలను అధిగమించింది, అలాగనే అవమానాలను అధిగమించింది, మేలు కలగకపోయినా మిమ్మల్ని ఆరాధించినది, సరిగా అవగాహన చేసుకున్నది, ప్రతిఫలం పొందినది,
సంతోషంగా తిరిగి వెళ్ళినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మా జీవితంలో కూడా అనేక సంవత్సరాల నుంచి మేము నాయన మీ సన్నిధికి వస్తున్నాము, కానీ సరైన విశ్వాసం మా జీవితాల్లో కనపడలేదు. పేతురుతో మీరు అన్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నారు. అనేక సందర్భాల్లో మేము సందేహపడేవారముగా మా విశ్వాసంలో తక్కువైపోయి అల్ప విశ్వాసానికి వచ్చిన సందర్భాలు కనపడతాయి. దేవా, మా విశ్వాసాన్ని మేము వృద్ధిపరచుకోవడానికి కృప చూపండి, సహాయం దయచేయండి. విశ్వాసంలో బలహీనం కాకుండా ఉండటకు సహాయం దయచేయండి. మరి నాయన చేరి వచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబం మీపై ఆధారపడి నాయన విశ్వాసంలో బలంగా ఉండటకు కృప చూపండి. కుటుంబాల అవసరాలకు కల్పించి ఈ సమయోచితమైన సహాయం అనుగ్రహించమని, రేపు రాత్రి జరిగే స్తుతికుడిలో కూడా మీ నామ మహిమార్థమై జరిగించమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమ వందనాలు. సెలవు తీసుకుంటాం.